కృష్ణమాచార్యులు గారు, హనుమంతుడికి ప్రీతికరమైన ప్రసాదం ఏంటిది? హనుమంతుడి అనుగ్రహం మనం పొందాలంటే ఎలాంటి నివేదన అర్పించుకోవాలంటారు? అమ్మ, హనుమంత్ అంటే ఆంజనేయ స్వామి ప్రీతికరం అని చెప్పేసి అంటే స్వామిని పూజించినట్టయితే, అంటే స్వామి దగ్గర ఏ గుణం పెట్టినా స్వామి చాలా బలవంతుడు, అంటే స్వామిని మించినవాడు ఉంటాడు. స్వామి వాక్ సంపద కలిగినవాడు, అంటే ఆంజనేయ స్వామి దగ్గర ఏ ఒక్క గుణం పెట్టినా ఆ గుణానికి అతీతం, అంటే ఆ గుణానికి ఎక్కువగా ఉంటారు. అలాగే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం, అంటే ప్రసన్నము అని చెప్పేసి అంటే స్వామివారికి ప్రీతికరమైనది కాదు, స్వామివారిని మనం ఇష్టంగా చేస్తుంది. తమలపాకులతో అర్చించడం, అలాగే స్వామివారికి చందనోత్సవం అంటే చందనం, అభిషేకానంతరం చందనం సమర్పించడం. అలాగే స్వామివారికి ప్రీతికరంగా అంటే అరటిపండు అని ఎందుకు అంటారంటే, స్వామివారికి ప్రీతికరంగా అరటిపండు ఎప్పుడు పెట్టాలి అని ఎందుకు అంటారంటే, అరటిపండు ఏ కాలంలోనైనా దొరుకుతుంది. ఇంకోటి, ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా, ఒక మామిడి పండు పెట్టాలన్నా, ఒక యాపిల్ పెట్టాలన్నా కూడా దానికి ఒక ప్రక్రియ, అది కొయ్యడము, దాన్ని కడగటం ఇలా ఉంటుంది. కానీ అరటిపండు మీరు చూడండి, దాన్ని వాష్ చేయడం కానీ, దాన్ని కడగటం కానీ, దాన్ని కొయ్యటం కానీ ఉండదు. అంటే అంటే స్వామికి ఒక ప్రేమ, అంటే నీకు చిన్నగా నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెడుతున్నాను అని చెప్పేసి అదొక అరటిపండుకు ఒక కారణం. అలాగే మనకు స్వామివారు అంటే ఎప్పుడు కానీ ఇది మంచి ఆలోచన, అంటే మనం మనసుని ఏ విధంగా నడుచుకోవాలంటే మంచి మార్గం వైపు తీసుకెళ్ళాలి. ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం కంటే కూడా, అంటే నా ఉద్దేశం, అంటే శాస్త్రంలో కూడా ఉంది, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి, అంటే ఆంజనేయ స్వామిని ఎంత అర్చించినా ఆయన పొందే సంతోషం కంటే కూడా రామచంద్ర స్వామిని అర్చించినట్టయితే స్వామి చాలా ఇంకా ప్రీతిగా పొందుతారు. అలాగే స్వామివారికి సమర్పించే నైవేద్యాలు అన్నీ, అంటే రామచంద్రమూర్తికి రామో విగ్రహవాన్ ధర్మ, అంటే ఒక మానవుడు ఏ విధంగా ఉండాలి అని తాను ఆచరించి మానవ జాతినంతా కూడా ఖ్యాతి నిలబెట్టినవాడు మన రామచంద్రమూర్తి. అలాగే మనకు ప్రతి పండుగకు కూడా ఒక సంబంధిత నైవేద్యాలు కూడా వస్తుంటాయి. అవి ఎందుకు అని అంటే ఆ విశిష్టత కాదు, ఆ సంబంధిత ఆ సీజన్లో కానీ లేదా అప్పుడుండే సమయంలో వచ్చే పదార్థాల వల్ల మనం బలం పొందడం కోసం. ఇప్పుడు మీరు వడపప్పు అన్నారు, దాంట్లో అర్థం గమనించండి, వడపప్పు. వడ అని చెప్పేసి అంటే కరెక్ట్ మనకు రామచంద్రమూర్తి శ్రీరామనవమి ఏ విధంగా వస్తుంది, చక్కటి బలమైన ఎండలు ఉన్న సమయంలో వస్తుంది, మన ఎండాకాలం మొదలైనప్పుడు. ఆ పప్పు తినడం వల్ల వడ దెబ్బలు కూడా తగలకుండా రామచంద్రమూర్తి మన మీద వీళ్ళంతా నా కళ్యాణానికి వచ్చారు, వీరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి మనకు వడపప్పు పెడతారు. అలాగే పానకం ఏంటంటే మనం ఇప్పుడు వడపప్పు పానకం విశిష్టత